నిన్న సీఎం గారు మహబూబ్ నగర్ జిల్లాకి వేరు. సీఎం గారు సొంత జిల్లా. మాట్లాడితే ఇట్లా నల్లమల అడవులలో నుంచి వచ్చిన సీఎంని అయినా అనేది సీఎం గారు రెగ్యులర్గా చెప్పుకునే మాటలు. మామూలుగానే సొంత జిల్లాకి పోయిర్రు. అది మళ్ళీ ప్రజాపాలన విజయోత్సవాల పేరు మీద. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. సో అట్లా 2 ఏళ్ల నుంచి ప్రజాపాలన వాళ్ళు పెట్టుకున్నారు కదా పేరు ప్రజాపాలన అని. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన. గట్లా ఆ ప్రజాపాలన విజయోత్సవాలు సభలు పెట్టుకుంటున్నారు వాళ్ళు. అంటే దాని మీద ఇంకో వర్షన్ కూడా ఉంది. ఏంది అంటే ఇవి ప్రజాపాలన విజయోత్సవాలు కాదు, సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఊర్లల్లో. ఆ సర్పంచ్ ఎన్నికల కోసం ఊర్లల్లో ప్రచారం చేస్తుర్రు అని కూడా ఇంకొక మాట ఉంది. సీఎం గారు నిన్న మాట్లాడిన మాటలల్లో మరి సర్పంచ్ ఎట్లాంటి వాళ్ళని ఎన్నుకోవాలి, ఏం చెయ్యాలి అనేది మాట్లాడిన తర్వాత ఇక మరి నిజమేనేమో అని అనిపిస్తుంది ఇట్లాంటి సభలు చూసినప్పుడు. సర్పంచ్ ఎన్నికల ప్రచారం కోసమే సభలేమో అనే లెక్కనే నిన్న సీఎం గారు మాట్లాడింది కూడా ఉంది. అయితే వాళ్ళు ప్రజాపాలన విజయోత్సవాలు చేస్తున్నారు. మరి జనం కూడా అనుకుంటారు కదా, ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది, డిసెంబర్లోనే కదా వాళ్ళు అధికారంలోకి వచ్చి ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది, డిసెంబర్ వచ్చింది. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకోసమని మరేమన్నా విజయోత్సవాలు జరుపుకుంటారా, లేకపోతే 6 గ్యారంటీలు అమలు చేసినాము అని విజయోత్సవాలు జరుపుతారా, 420 హామీలు అమలు చేసిరు కాబట్టి విజయోత్సవాలు చేస్తుర్రా, ఏం చేయలే కదా. ఇక జనం కూడా మరి విజయోత్సవాలు అంటే అన్నీ చేస్తేనేమో అన్నీ చేసి మీ దగ్గరకు ఒక సీఎం వస్తున్నాడు అంటే జనం కూడా అట్లనే ఇంట్రెస్ట్గా వచ్చేటోళ్ళు. అరే ఇన్ని చేసిరు కదా, 2 ఏళ్లలోనే చేసిరు. ఎందుకంటే అది 100 రోజులలో చేస్తామన్న పనులు మళ్ళా 2 ఏళ్ళు కూడా కాదు, అధికారంలోకి వచ్చిన 100 రోజులలో చేస్తామన్నారు 6 గ్యారంటీలు. ఇక జనం కూడా చాలా చోట్ల ఆల్రెడీ చూస్తున్నాం కదా మనం ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు, ఏంది అసలు ఏం చేసింది ప్రభుత్వం, ఏం చేసింది అని మళ్ళొకసారి ఓట్లు అడిగేటందుకు వస్తారు అనేది చాలా చోట్ల రెగ్యులర్గా వినే మాటనే ఇది. కానీ సీఎం సొంత జిల్లాల ఫస్ట్ మీటింగు, అది విజయోత్సవాలు 2 ఏళ్ళు పాలన జరిగిన తర్వాత విజయోత్సవాల పేరు మీద పెట్టుకుంటున్న ఫస్ట్ సభకి ఎట్లా ఉండాలి, జనం ఎట్లా వస్తారనుకున్నారు. ఎందుకంటే సీఎం సొంత జిల్లా నుంచి మాట్లాడితే అన్ని జిల్లా వాళ్ళు చూస్తారు, మిగతా జిల్లా వాళ్ళు చూస్తారు, వేరేటోళ్ళు కూడా ఇటు దిక్కు చూస్తారు. అరే 2 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళ తర్వాత సీఎం సొంత జిల్లాలో పెడుతున్న మీటింగ్ అంటే ఎట్లుండాలి. కానీ ఎట్లుంది చూడు ఒక్కసారి. అంటే చూసిన తర్వాత ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఇంకొకరో మాట్లాడు కాదు, జనాలు కూడా అట్లనే అనుకుంటుర్రేమో అనేది నిన్న ఖచ్చితంగా ఒకసారి ఈ సభ చూసిన తర్వాత అర్థమవుతుంది ఎవరికైనా. అంటే సొంత జిల్లాలో ఇదా పరిస్థితి, ఒకసారి చూడుర్రి, మీకు చూపిస్తా. దానికంటే ముందు ఆ జిల్లాల లాస్ట్కి మంత్రి కూడా మాట్లాడే పరిస్థితి. అసలు ఇట్లనా మనం వెల్కమ్ చెప్పాల్సింది అని జనం లేరు అనేది వేదిక మీదనే ఆ జిల్లా మంత్రి ఒప్పుకున్నాడు. ఒకసారి ఏం మాట్లాడిరో వినిపిస్తా, వినుర్రి. పెద్ద ఎత్తున ఆశీర్వాదం చేసేది ఉంటే ఎక్కడో లోపం జరిగింది, ఖచ్చితంగా ఇది చాలా పెద్ద ఎత్తున మనం వెల్కమ్ చేసేది ఉండే కానీ ఎక్కడో లోపం జరిగింది అని జిల్లా మంత్రి ఒప్పుకున్నాడు సీఎం సభలో. ఇది ఆయన సభలో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఇగో ఈ సభ కిందున్న పరిస్థితి ఇది చూడుర్రి. ఏడా ఇగో గీన్న స్టేజ్ కనిపిస్తుంది, ఈ పక్కనే చీరల పరిస్థితి. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మనం ఎంత పెద్ద ఎత్తున స్వాగతం పలకాల్లో ఒకసారి ఆలోచన చేయాలి. ఇవే పొరపాట్లు చేస్తాం మనం జీవితంలో, తర్వాత బాధపడితే ఏం లాభం, ముఖ్యమంత్రి గారికి చెప్పడంతో స్వాగతం పలకాల్సింది ఉండే. ఏ మాటగా మాట మాట్లాడుకోవాలి, మన లోపల ఇంకా మార్పు రావాలి. ఎవరి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు. చాలా మంది నా మీద దుమ్మెత్తి పోసిన బాధపడలే. ఆ పెద్ద మనిషి మన దగ్గరకు వస్తే ఈ రోజు మీరు చేసిన ప్రవర్తన మనసు గాయమైందని మాత్రం తెలియజేస్తా ఉన్నా. ఇది మనలోసారి జరగవద్దు, మన లోపల మార్పు రావాలి. మన కోసం పనిచేస్తున్న వ్యక్తులు, ఆ వ్యక్తులకు మనం సార్థంగా ఆహ్వానం పలకాలి. కాబట్టి ఇవన్నీ ఏం ఇది ఆ జిల్లా మంత్రి మాట్లాడిన మాటలు. ఆయన చాలా క్లారిటీతో చెప్పిండు, మనం స్వాగతం పలకాల్సినంతగా పలకలేదు, ఇంకా చాలా చేసేది ఉండే. సీఎం గారు మన జిల్లాకు వస్తే మనం చేయాల్సిందిదా, ఇట్లా ఉండకపోయి ఉండాలి, ఇంకా వేరేలాగా ఉండాల్సింది ఉండే అనేది. ఏదో పొరపాటు జరిగింది అన్నాడు. ఏదో పొరపాటు జరిగింది అనేది ఆలోచించుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. ఏదో పొరపాటు జరిగింది, 2 ఏళ్ళ నుంచి జరుగుతున్నాయన్నీ పొరపాట్లే కదా. మీరు ఇస్తామన్నది ఏమి ఇయ్యలే, జనాలకు ఆల్రెడీ అర్థమైంది, ఏం అయ్యేటట్టు లేదు, ఏం చేసేటట్టు లేరు అని. ఏదో మార్చుకోవాలి అంటుండు, గదే ఏదో మార్పు వస్తుంది అనే జనాలు కాంగ్రెస్ పార్టీ కోటేసిరు. కానీ ఏం మార్పు రాలేదు కదా, అందుకోసమే జనాలు మారుతుర్రు. పెద్ద వచ్చినా పోయినా మీ సభలకు వచ్చినా పెద్ద
అదేముండదు అనుకున్నారో మరి ఇక ఏందో కానీ రాలే జనం అయితే నిన్న అసలు ఎక్కడ లేరు జనం. మహబూబ్ నగర్ జిల్లాలో జనమే కాదు ఎమ్మెల్యేలు కూడా ఇట్లనే అనుకుంటారు చాలా మంది. ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వాళ్ళ జిల్లా ఎమ్మెల్యేనే. లోకల్ పరిస్థితులు ఏంది, ఎవరన్నా చచ్చిపోతే పుట్టినరోజులకి తప్ప నియోజకవర్గంలోకి ఎమ్మెల్యే పోయే పరిస్థితి లేదు, నిధులు లేవు, ఫండ్స్ లేవు, అసలు ఏంది ఏం జరుగుతుంది ఇదేంది అని మాట్లాడిండు ఓపెన్గానే. ఎడిటోరియల్ రాసిండు పేపర్లకి అసలు ఊర్లలో ఉన్న పరిస్థితుల మీద. ఇంకో ఎమ్మెల్యే వాళ్ళ మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేనే అనిరుద్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే. ఇక ఆయనే మాట్లాడుతున్నవి కూడా చూసినాం మనం చాలా సందర్భాలలో. అసలు ప్రభుత్వం ఎట్లుండాలి, ఎట్లా ఉండొద్దు, వీళ్ళు ఎట్లున్నారు అనేది చాలా సందర్భాలలో చెప్పుకుంటూ వచ్చిండు ఆయన. అట్లా జిల్లాల జనమే కాదు ఆడ ఎమ్మెల్యేలు కూడా ఇదే పరిస్థితి దాదాపు. కానీ నిన్న ప్రజాపాలన విజయోత్సవాల పేరు మీద జరిగిన మహబూబ్ నగర్ సభ చాలా క్లారిటీగా అట్టర్ ఫ్లాప్ అయింది అనేది ఆ సభకు వచ్చిన జనాలను చూస్తే, ఆ సభలో ఉన్న చైర్లను చూస్తే, ఆ సభలో మాట్లాడిన మంత్రి మాటలను వింటే చాలా క్లారిటీగా మనకు అర్థమవుతుంది. అట్టర్ ఫ్లాప్ షో. అసలు జనం లేక చాలా చోట్ల ఖాళీ కుర్చీలు. ఇది ఫస్ట్ రోలల్లో ఉన్న పరిస్థితి. ఇక ఇప్పుడు మామూలుగా వెనకాల రోలల్లా లేకపోతే సీఎం రావడానికి ముందు ఇంకా చైర్లు నిండక ముందు ఉన్న పరిస్థితి కాదు, సీఎం వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితి ఇది. ఇక ఆయన సొంత జిల్లాలలోనే ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఇక మిగతా జిల్లాలల్లో ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది అనేది ఒకసారి ఈజీగా అర్థమైపోతుంది. చూసేటోళ్ళందరికీ కూడా నిన్న ఒకసారి సభ చూసిన తర్వాత మిగతా జిల్లాలలో పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. కానీ ఆ పరిస్థితికి కారణం ఏంది అంటే 2 ఏళ్లలో మీరు చేస్తాము అన్నవి ఏమీ చేయలేదు, ఏ హామీలు గ్యారంటీలు ఏమీ చేయలేదు. కాబట్టి పెద్ద మీ సభకి వచ్చినా రాకపోయినా పెద్ద నష్టమేమి ఉండదు, లాభం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఓట్లు వేసినాం, ఇంకో 3 ఏళ్ళు మీరే ఉంటారు కాబట్టి ఇక మేము ఏదో తెచ్చిపెట్టుకున్నాం కాబట్టి పెద్ద అయ్యేది లేదు పోయేది లేదు అన్న లెక్కనే లైట్ తీసుకున్న లెక్క కనిపించింది. నిన్న సభ చూసిన తర్వాతనైతే జనాలు చాలా లైట్ తీసుకున్నారు అనేది చాలా క్లారిటీగా అర్థమైంది.